హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే తెలుగు టెక్స్ట్ బుక్ 6th క్లాసు ఏ అంశాలు మారాయి, అసలు లెసన్స్ మారాయా లేదా, గ్రామర్ పార్ట్లో కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఏంటి అనేది మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇక్కడ లెసన్స్ అయితే మనకి లెసన్స్ మారలేదు 6th క్లాసు, కానీ వెనక ఉన్నటువంటి ఇంకో లెసన్ ఉంటుంది కదా, చదవండి ఆనందించండి అని చెప్పేసి వెనక చివరిలో ఒక కథ లాంటి స్టోరీ లాంటిది ఇస్తున్నారు, అవి మారాయండి. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు అనేటటువంటిది ఒక కొత్త అంశం యాడ్ అయింది. ఇది మనకి మెథడాలజీలో ఉన్నటువంటి కొత్త అంశం అనమాట. ఈ పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు 5. ఒక్కొక్క పాఠ్య ప్రణాళిక లక్ష్యానికి ఏమేమి చెందుతాయి అనేటటువంటిది ఒక కొత్త అంశం అనేది యాడ్ అయింది. చూడండి, పాఠ్య ప్రణాళిక లక్ష్యాల్లో అంటే ఏ అంశం ఏ లక్ష్యానికి చెందుతుంది, 1వ లక్ష్యానికి చెందిన అంశాలేంటి, 2వ లక్ష్యానికి చెందిన అంశాలేంటి, ఇలా 5 లక్ష్యాలకి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది మీరు కూలంకషంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 5 అంశాల గురించి మనకి మెథడాలజీలో బిట్ కవర్ అవ్వచ్చు, మనకి కంటెంట్లో కూడా బిట్ కవర్ అవ్వచ్చు. ఎందుకంటే నూతనంగా వచ్చినటువంటి అంశం అనమాట ఇది. మెథడాలజీలో కూడా ఇది మారాయి. నెక్స్ట్ అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత కూడా మనకి కొంచెం మారిందండి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటివి వేరు, ఇప్పుడు ఉన్నటువంటివి వేరు. అవగాహన, ప్రతిస్పందన అనేటటువంటిది ఇప్పుడు చిన్న చిన్నవి డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఒకసారి మనం మెథడాలజీలో భాగంగానే మనం కంటెంట్ అండ్ మెథడాలజీలో భాగంగానే మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ప్రతి లెసన్ కూడా ఏ అంశంతో స్టార్ట్ అవుతుంది, ప్రతి లెసన్ కూడా ఏ అంశంతో స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఇంతకుముందు ఫస్ట్ శీర్షిక ఏంటి, వినడం, ఆలోచించి మాట్లాడడం అనేది శీర్షిక. కానీ ఇప్పుడున్నటువంటి శీర్షిక ఏంటంటే అభ్యసన ఫలితాలు అనేటటువంటి శీర్షికతో మొదలవుతున్నాయి. ఇందులో పాఠ్య ప్రణాళిక లక్ష్యం 1 ఇట్లా ఒక్కొక్క అంశము ఏ లక్ష్యానికి చెందుతుంది అనేది మనకి ఇక్కడ వివరించడం జరిగింది. మనకి బిట్స్ వీటి నుండి ఈ డిఎస్సికి కానీ టెట్కి కానీ రిపీటెడ్గా వచ్చేటటువంటి అంశం ఉందండి, పేపర్ 1లో కానీ 2లో కానీ. ఎందుకంటే అమ్మ ప్రేమ యొక్క గొప్పతనాన్ని సొంత మాటల్లో విద్యార్థి చెప్పగలగడం అనేటటువంటిది ఏ లక్ష్యానికి చెందుతుంది, పాఠ్య ప్రణాళిక లక్ష్యం యొక్క ఎన్నవది అని అడగొచ్చు. ఇట్లా మనకి బిట్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం వాటి నుండి నేర్చుకునేటటువంటి అవకాశం ఎంతైనా ఉందన్నమాట. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ మాత్రం చాలా విపరీతంగా మారిందండి. గ్రామర్ పార్ట్ ఫుల్లీ డిఫరెంట్. చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. మరి అంటే మనకి మారిన సిలబస్ ఏంటి అసలు అనేటటువంటిది మనం చూస్తే లెసన్స్ అనేవి పెద్దగా వేరియేషన్స్ లేవు. గ్రామర్ పార్ట్ అనేటటువంటిది మాత్రం మనకి వేరియేషన్ ఉంది. మరి ఏంటి మారింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చివరి వరకు చూడండి. ఇది మనకి మీకు ఎక్కడెక్కడ నేర్చుకోవాలి, బిట్స్ అనేటటువంటిది నెక్స్ట్ మనకి ఎక్కడ కవర్ అయ్యే అవకాశం ఉంది అనేటటువంటిది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మీకు అందరికీ తెలుసు కదా, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది ఓల్డ్ టెక్స్ట్ బుక్, రైట్ సైడ్ ఉండేటటువంటిది మనకి చూడండి న్యూ పబ్లిష్ అనేది 2026. మనకి ఇది చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే ఇదంతా మనకి చూడండి, ఇది మనకి ఓకే, ఇదంతా ఓకే. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ నేను చూపిస్తున్నది మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఉపాధ్యాయులకి సూచనలు ఇవన్నీ పక్కన పెడితే రైట్ సైడ్ ఉండేటటువంటిది ఒకసారి చూడండి. జాతీయ విద్యా విధానం 2020 అనేటటువంటిది ఉంది కదా, ఈ అంశం అనేది మీరు నేర్చుకోవాలి. ఫస్ట్ జాతీయ విద్యా విధానం గురించి ఈ బాక్స్ అనేటటువంటిది నేర్చుకోవాలి. అసలు జాతీయ విద్యా విధానం ఏం తెలియజేస్తుంది, ఈ లెసన్స్ ఎందుకు మార్చడం జరిగింది అనేది. ఇది చూడండి, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, అలాగే సమాచారం, సమస్య పరిష్కారం, వీటిని ఉద్దేశించి మరి వీటి యొక్క లెసన్స్ని కానీ గ్రామర్ పార్ట్ని కానీ మార్చడం జరిగింది అనేటటువంటిది మనం ముందుగా తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే సాధించాల్సినటువంటి సామర్థ్యాలు ఉన్నాయి కదా, ఈ సాధించాల్సిన సామర్థ్యాలు వచ్చేసరికి మనకి లెసన్స్ అనేవి మారలేదు. నెక్స్ట్ మీకు చూపిస్తాను. ఈ సాధించాల్సిన సామర్థ్యాలు ఇక్కడ చూడండి, ఇవి చూడండి. ఇది మనకి ఇంతకు ముందున్నటువంటి సాధించాల్సిన సామర్థ్యానికి ఇప్పుడు ఉన్నటువంటి సాధించాల్సిన సామర్థ్యాలకి ఇది మెథడాలజీకి చెందుతాయండి. ఈ వర్డ్స్ అనేటటువంటివి మనకి మెథడాలజీకి చెందుతాయి. చూడండి, విన్నా, చూసినా, చదివిన వాటిని అర్థం చేసుకొని ప్రతిస్పందించడం ఇట్లా వచ్చాయి కదా, ఈ వర్డ్స్ అనేటటువంటివి మనం ముందుగా నేర్చుకోవాలన్నమాట.
దరఖాస్తులు రాయడం, నివేదికలు రాయడం, ఆత్మకథలు రాయడం, నాటకీకరణ, నినాదాలు, భాషా సంఘాలు ఏర్పాటు చేయడం. చూడండి, ఈ వర్డ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఈ భాషాంశాలు, పదజాలం, వ్యాకరణాంశాలు చూడండి. మనకు ఉండేవి మాత్రం మూడే: అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకతే ఉంది. భాషాంశాలలోని పదజాలం, వ్యాకరణాంశాలే ఉంది. నెక్స్ట్ మనకి లెసన్స్ వచ్చేసరికి చూడండి, ఇండెక్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, ఇండెక్స్ ఏమీ మారలేదండి. చూడండి, మనకి ఇది సెమ్ 1 కదా, ఇది న్యూ టెక్స్ట్ బుక్లో మనకి ఏంటంటే సెమ్ 1. ఇది 1 to 5 లెసన్స్ తీసుకున్నా కానీ అండ్ 6 లెసన్స్ తీసుకున్నా కానీ, ఇక్కడ మనకి 1 to 6 లెసన్స్ తీసుకున్నా కానీ సేమే ఉన్నాయి. కానీ ఎక్కడ మారింది మనకి వచ్చేసరికి గ్రామర్ పార్ట్. చూడండి, ఇది ఒకటి మనకి కొత్తగా యాడ్ అయ్యాయండి. ఇది మనకి పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు అనేటటువంటివి మనకి కొత్తగా మారాయి. ఇది మనం తెలుసుకోవాలి. పాఠ్య ప్రణాళిక లక్ష్యం 1 అంటే ఏంటి, పాఠ్య ప్రణాళిక లక్ష్యం 2 అంటే ఏంటి, పాఠ్య ప్రణాళిక లక్ష్యం 3 అంటే ఇది మెథడాలజీకి చెందుతాయి. పాఠ్య ప్రణాళిక లక్ష్యం 4 అంటే ఏంటి, పాఠ్య ప్రణాళిక లక్ష్యం 5 అంటే ఏంటి. అసలు ఒక్కొక్క లక్ష్యాలలో ఎన్ని ఉన్నాయి, ఉపలక్ష్యాలు ఉన్నాయి చూడండి. పాఠ్య ప్రణాళిక లక్ష్యం 1లో ఏంటి చెందుతాయి: వివరణ, విశ్లేషణ, ప్రతిస్పందనల కోసం భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, అలాగే ముఖ్యాంశాలను గుర్తించి సంక్షిప్తంగా రాయడం, తగిన భాషతో సందర్భానికి తగిన ప్రశ్నలు చదివి అవగాహన చేసుకోవడం. మనకి మెథడాలజీలో ఒక వాక్యం ఇచ్చేసి ఇది పాఠ్య ప్రణాళిక లక్ష్యంలో ఎన్నవది అని అడుగుతారు, 2వదా 3వదా అట్లా అడుగుతారు. సో ఇది మనకి మెథడాలజీకి సంబంధించింది. ప్లస్ మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఈ పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు అనేటటువంటివి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. చూసుకోండి, ఈ లక్ష్యాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. అంటే విరామ చిహ్నాలు అనేటటువంటిది పాఠ్య ప్రణాళిక లక్ష్యం 3కి వచ్చాయి. మరి కథలు, పాఠ్యపుస్తకాల సమీక్ష చేయడం, గ్రంథాలయ వినియోగం ఇదంతా కూడా సద్వినియోగం చేసుకోవడం లక్ష్యం 4కి వచ్చింది. 5కి వచ్చేసరికి పద ప్రయోగాలు, అనుప్రాసలు పూరించడం, పదక్రీడలు, సమాసాలు, సంధి ఇవన్నీ కూడా లక్ష్యం 5కి వస్తున్నాయి. నానార్థాలు, ప్రకృతి వికృతులు ఇవ్వండి, ఇటువంటివన్నీ కూడా లక్ష్యం 5కి వస్తున్నాయి. సో మనకి దీన్ని బట్టి లక్ష్యం 1 ఏంటి 2 ఏంటి అనేటటువంటి తెలుసుకోవాలి. చూడండి, గేయ కవుల గురించి తెలుసుకొని పాఠ్యభాగ కవిని గురించి వివరిస్తారు అనేటటువంటిది మనకి ఇక్కడ పాఠ్య ప్రణాళిక లక్ష్యం 1కి చెందుతుందంట. అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని సొంత మాటల్లో చెప్పగలగడం అనేది లక్ష్యం 1కి చెందుతుంది. గేయాన్ని పాడి వివిధ శైలులు గుర్తించి అభినందించగలగడం లక్ష్యం 2కి చెందుతుంది. ఇదంతా మెథడాలజీలో కూడా కవర్ అవుతున్నాయండి. మెథడాలజీలో కూడా కొత్తగా ఇవి మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. న్యూ మెథడాలజీ అనేటటువంటివి మనకి బిట్స్ ఇలానే వస్తాయి. అమ్మ నాన్న సంరక్షకుల యొక్క గొప్పతనాన్ని కూడా రాయగలగడం అనేది లక్ష్యం 3కి చెందుతుందని, అచ్చులు హల్లులు వాటిలోని రకాలు రాయడం లక్ష్యం 5. మరి గేయంలోని ప్రాస పదాలు గుర్తించడం కూడా లక్ష్యం 5. ఇట్లా మనకి ఒక వర్డ్ ఇచ్చేసి ఇది లక్ష్యం 1 2 అట్లా మనకి బిట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది కొత్త డిఎస్సిలో. నెక్స్ట్ మనకి చూస్తే వినడం, ఆలోచించి మాట్లాడడం అనేది సేమే ఉంది. నెక్స్ట్ ఉద్దేశం కూడా సేమే ఉంది. చూస్తే ఇక్కడ మనకి ఉద్దేశం ఇచ్చారు, మనకి ఇక్కడ ఉద్దేశం ఇచ్చారు, సేమే ఉంది. మరి బాడిగి నరసింహారావు గారి గురించి కూడా మనకి ఇక్కడ ఏమీ మారలేదండి, సేమే ఉంది. ఇక్కడ చూస్తే సేమే ఉంది. నెక్స్ట్ మనకి మారింది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే సారాంశము, ఇవి చేయండి అనేటటువంటి వరకు ఉంది. నెక్స్ట్ అవగాహన ప్రతిస్పందనకు వచ్చేసరికి చూడండి, ఈ పేజ్ వరకు కూడా మనకి సేమ్గానే ఉంది. నెక్స్ట్ తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకత ఉంది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేటటువంటిది ఉంది. దానికి ముందు ఏమొచ్చిందంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి పేరా నుంచి ప్రశ్నలు గుర్తించడం అనేది ఇచ్చారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక పేరా ఇచ్చి పేరా నుంచి ప్రశ్నలు గుర్తించడం అనేది ఇచ్చారు. మరి వ్యక్తీకరణ, సృజనాత్మకత అనేది సేమ్గానే ఉంది. పిక్చర్ మారింది తప్ప సేమ్గానే ఉంది. నెక్స్ట్ భాషాంశాలకు వచ్చేసరికి గ్రామర్ పార్ట్ మారింది. చూడండి, ఇక్కడ చున్నాలు చుట్టమన్నారు, ఇక్కడ అర్థం రాయమన్నారు, గుర్తించమన్నారు. ఇక్కడ అర్థము, నెక్స్ట్ సొంత వాక్యము. మనకి పాఠ్య ప్రణాళిక చూడండి, పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు ఉన్నాయి కదా, ఆ పాఠ్య ప్రణాళిక లక్ష్యాలకు చెందుతాయి అన్నమాట ఇవి. విరామ చిహ్నాలు ఇక్కడ గుర్తించడం ఇచ్చారు. చూడండి, గ్రామర్ పార్ట్ అనేటటువంటిది మారింది. అంటే ఇక్కడ ఈ ఓల్డ్లో ఉన్నటువంటిది ఇది ఏది కూడా లేదు. మళ్ళీ చూడండి, ఇవేవి ఓల్డ్లో ఉన్నవేవి లేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడికి మళ్ళీ వచ్చింది.
అంటే మనకి ఓల్డ్‌లో ఉన్నటువంటి ఈ గ్రామర్ అంతా కూడా మనకి ఇప్పుడు లేదు. ఈ సున్నాలు చుట్టడం ఇది ఏది కూడా మనకు లేదు. ఏమిచ్చారు అంటే అర్థం గుర్తించడం, అలాగే సొంత వాక్యం రాయడం అనేటటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఈ పేజ్ వచ్చేసరికి ఈ పేజ్ ఓకే. నేనివి చేయగలనా అనేటటువంటిది మనకిక్కడ ఇచ్చేశారు. నేనివి చేయగలనా అనేటటువంటిది ఇచ్చేశారు. కానీ దానికంటే ముందే ఇక్కడ వ్యాకరణ అంశాలు అని చెప్పేసి మన అక్షరాల కుటుంబం అచ్చుల పరిచయం, భాషలో ఉన్నటువంటి అక్షరాలు, స్వరాలు, వ్యంజనాలు మొదలైన అంశాలను అర్థం చేసుకోవడం అనేటటువంటిది ఇచ్చి మనకు అచ్చుల గురించి ఇచ్చారు. పలికే సమయాన్ని బట్టి మాత్రాకాలం గురించి ఇచ్చారు. అక్షరాన్ని బట్టి వంకరగా ఉండడం అట్లాంటివి ఇచ్చారు. రెండు ధ్వనుల కలయికను బట్టి ఏర్పడే విధానం, రెండు ధ్వనుల కలయిక వలన అంటే రెండు వేర్వేరు ధ్వనుల కలయిక వలన ఏర్పడినటువంటి అచ్చులు ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు. ఆ ఈ అనేటటువంటి రెండు ధ్వనులు కలిసి ఐ అనేటటువంటి ధ్వనిని రుద్దు చేస్తాయని, అందుకే వీటిని రుద్దులా అన్నారని చూడండి. ఇట్లా మనకి వివరంగా ఇచ్చారనమాట. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనకి ఇట్లాంటి వర్డ్స్ ఇట్లాంటివి గ్రామర్ పార్ట్ ఏది కూడా లేదు. ఇది మనకి టోటల్లీ న్యూ అనమాట. చూడండి, పాఠంలో పదాలను గుర్తిద్దాం అని చెప్పేసి మనకి ఇచ్చి ఇలా ఇచ్చారు. మనకి ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లో ఇదేది కూడా పాత టెక్స్ట్ బుక్లో ఏమీ లేదు. అచ్చులు వ్యాకరణ శాస్త్రరీత్యా చూడండి ఇట్లా 14 మహేశ్వర సూత్రాల నుండి వచ్చిందని, ఈ సూత్రాలలో శివుడి యొక్క ఢమరకం వాయిస్తే పుట్టిన శబ్దాలుగా చెప్తారని చెప్తూ ఇట్లా ఇచ్చారు. ప్రాణాలు, స్వరాలు, వాటి యొక్క ఎబ్రివేషన్స్ అనమాట. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ నేనివి చేయగలనా అనే దాంతో అక్కడికి అది క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ అనేది మారలేదు. నెక్స్ట్ తృప్తి లెసన్ అంటే మనకు మారింది ఏంటి? గ్రామర్ పార్ట్ అనేటటువంటిది మారింది. పాఠ్యప్రణాళిక లక్ష్యం 1, పాఠ్యప్రణాళిక లక్ష్యం 2, పాఠ్యప్రణాళిక లక్ష్యం 3 ఇట్లా మనకి ఇవి మారాయి. అసలు అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాఠ్యప్రణాళిక లక్ష్యాలలో ఏమున్నాయి, ఈ పాఠ్యప్రణాళిక లక్ష్యాలలో ఏమున్నాయి, ఏవి పాఠ్యప్రణాళిక లక్ష్యానికి 1కి ఏం చెందుతాయి, 2కి ఏం చెందుతాయి అనేటటువంటివి మనకి కూలంకుషంగా తెలియాలి. ఓకేనండి, అర్థమవుతుందా? నెక్స్ట్ మనం చూస్తే తృప్తి లెసన్. తృప్తి లెసన్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి తృప్తి లెసన్కి వచ్చేసరికి ఏముంది? పాఠ్యప్రణాళిక లక్ష్యాలు ఉన్నాయి, అభ్యసన ఫలితాలు అని చెప్పేసి పాఠ్యప్రణాళిక లక్ష్యాలు అనేటటువంటివి ఉన్నాయి. ఏ వాక్యం అంటే ఎటువంటి అంశం ఎన్నవ పాఠ్యప్రణాళిక లక్ష్యానికి చెందుతుంది అనేటటువంటిది మనకి ఇప్పుడు ఉన్నటువంటి న్యూ సిలబస్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వినడం, ఆలోచించి మాట్లాడడం. ఓకే, అంటే ప్రతి లెసన్ ఏ అంశంతో స్టార్ట్ అవుతుంది, ఏ శీర్షికతో స్టార్ట్ అవుతుంది అంటే అభ్యసన ఫలితాలు అనేటటువంటి శీర్షికతో స్టార్ట్ అవుతుంది. ప్రతి లెసన్ కూడా అభ్యసన ఫలితాలు అనే శీర్షికతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వినడం, ఆలోచించి మాట్లాడడం. నెక్స్ట్ ఉద్దేశ్యం, కవి పరిచయం వరకు ఓకే. నెక్స్ట్ లెసన్ మాత్రం మనకి ఏమీ మారలేదండి. లెసన్ ఓకే, గ్రామర్ పార్టే మనకి మారింది. ఇక్కడ చూడండి, అవగాహన ప్రతిస్పందనకు వచ్చేసరికి ఇక్కడ టికెట్ ఇచ్చారు, కానీ ఇక్కడ మనకి లేఖ ఇచ్చారనమాట. టికెట్ ఇవ్వకుండా లేఖ ఇచ్చారు, లేఖ కిందన ప్రశ్నలు ఇచ్చారు. ఒక పారాగ్రాఫ్ ప్రశ్నలు కానీ లేఖ ప్రశ్నలు కానీ ఇట్లా ఇస్తున్నారనమాట ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో. అవగాహన ప్రతిస్పందన తర్వాత అవగాహన ప్రతిస్పందనలో 4వ అంశంగా ఇట్లా ఇస్తున్నారు, 4వ క్వశ్చన్గా. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత వచ్చేసరికి సేమ్గానే ఉంది. తర్వాత భాష అంశాలు అనేటటువంటివి మనకి ఎక్కువగా మారాయి. మనకి ఎక్కువగా మారింది ఏంటంటే భాషాంశాలు అనేటటువంటిది మారే, ఎక్కువగా అర్థాలు అనేటటువంటివి యాడ్ చేశారు. గీత గీసిన పదాల యొక్క అర్థాలు, సొంత వాక్యాలు, నెక్స్ట్ ఇక్కడ జతపరచడం అనేటటువంటివి యాడ్ అయ్యాయి. మనకి లెఫ్ట్ సైడ్ పాత ఓల్డ్ బుక్కి కొత్త ఓల్డ్ బుక్కి ఎక్కువగా మారింది ఏంటంటే ఇదన్నమాట. నెక్స్ట్ చూడండి, కిరాణా సరుకులు, వస్తువులు ఇట్లా పూరించమన్నారు. నెక్స్ట్ వ్యాకరణ అంశాలండి. భాషాంశాల తర్వాత ఏమి ఇచ్చారంటే వ్యాకరణ అంశాలు ఇచ్చారు. మనకి ఓల్డ్ దాంట్లో ఇట్లా ఇవ్వలేదు, వ్యాకరణ అంశాలు ఒక డిఫరెంట్గా ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి మనకు ఒక డిఫరెంట్గా వచ్చింది. చూడండి, ఇక్కడ ఇది కూడా ఉంది, ఓల్డ్ దాంట్లోనే ఉంది, న్యూ దాంట్లోనే ఉంది, వంటకాలు, కూరగాయలు అని చెప్పేసి. కానీ ఈ నేనివి చేయగలనా అనే దానికంటే ముందు మనకి ఏమొచ్చిందంటే వ్యాకరణ అంశాలు వచ్చింది. భాషాంశాల తర్వాత వ్యాకరణ అంశాలు వచ్చింది. ఈ వ్యాకరణ అంశాలన్నీ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట. వీటి నుండి మనకి బిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి, వర్గాక్షరాలు ఎన్ని? హల్లులలో మొదటి 25 + 2 అక్షరాలు, ఇవన్నింటినీ కలిపి ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో 5 వర్గాలుగా విభజించారు. చూడండి, కా నుండి మా వరకు
25 ప్లస్ 2 అక్షరాలను, హల్లులలో మొదటి 25 ప్లస్ 2 అక్షరాలను మన వ్యాఖ్యాతలు ఒక అద్భుతమైన పద్ధతిలో 5 వర్గాలుగా విభజించారు. ఎందుకో తెలుసా? పుట్టే స్థానాన్ని బట్టి అని చెప్పేసి ఇచ్చారనమాట. సో అక్షరాల సైన్యం ఇక్కడ చూడండి, ఎన్ని వర్గాలు అంటే 5 వర్గాలు, ఎన్ని లెటర్స్ అంటే 27 అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కంట్యాలు ఏంటి? నెక్స్ట్ చవర్గం, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు ఇట్లా మనకి ఇచ్చారు. ఇవి ఎక్కువగా మనకి మెథడాలజీలో కవర్ అయ్యేవి, కానీ ఇక్కడ కూడా ఇస్తున్నారనమాట. చూడండి, అదనపు ధ్వనులు కూడా కలిపితే వర్గాక్షరాల సంఖ్య ఎంత అంటే 27. ఎందుకంటే దంత్య చజలు ఉంటాయి అందులో మధ్యలో, దంత్య చజలు ఉన్నాయి కాబట్టి వర్గాక్షరాల సంఖ్య ఎంత అంటే 27. వర్గాక్షరాల యొక్క చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు కదా, వర్గాక్షరాల సంఖ్య ఎంత అంటే 27, వర్గాలు ఎన్ని అంటే 5. అట్లా అనమాట మనకి ఇక్కడ చెప్పేది. నెక్స్ట్ ఇది ఈ వర్ణమాలంతా కూడా మనం నేర్చుకోవాలండి. వ్యాకరణాంశాలు అంతా కూడా చవర్గము, పౌరుషాలు, సరళాలు ఇవన్నీ కూడా మనకి 6th క్లాస్లోనే చూడండి. ఇవి 6th క్లాస్లోనే మనకి ఎన్నవ సూత్రం, 14వ సూత్రం ఏంటి, 5వ సూత్రం ఏంటి, మహేశ్వర సూత్రాల్లో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగిందండి కొత్త టెక్స్ట్ బుక్లో. మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. చూడండి, చాలా ఎక్కువ గ్రామర్ పార్ట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది, ఓష్ట్యాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం నేను ఇవి చేయగలనా అనేటటువంటిది వచ్చేసింది. కానీ ఇక్కడ కుచేలోపాఖ్యానం అనేటటువంటిది చదవండి, ఆనందించండికి ఇచ్చారు. కానీ ఇక్కడ రంతి దేవుడు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. చూడండి, రంతి దేవుడు అనేటటువంటి దాన్ని యాడ్ చేశారు. నెక్స్ట్ మా కొద్దీ తెల్లదొరతనం. ఈ లెసన్కి వచ్చినా కానీ మనకి ఫస్ట్గా స్టార్ట్ అయ్యేది ఏంటంటే అభ్యసన ఫలితాలతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇవంతా కూడా సేమ్గానే ఉంది. నెక్స్ట్ సారాంశం ఇవి చేయండి. నెక్స్ట్ అవగాహన ప్రతిస్పందన కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వ్యక్తీకరణ సృజనాత్మకతకు వచ్చేసరికి మనకి మారిపోతున్నాయి అన్నమాట. వ్యక్తీకరణ సృజనాత్మకత వచ్చేసరికి ఇక్కడ క్వశ్చన్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఇచ్చారు, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ భాషాంశాలండి. భాషాంశాలు కూడా ఇక్కడ కొన్ని ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్గానే ఉంది. నెక్స్ట్ వ్యాకరణ అంశాలకు వచ్చేసరికి ఇక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉందండి. వ్యాకరణ అంశాలు వచ్చేసరికి లింగము ఏ జాతికి, మహద్వాచకం, మహతీవాచకం ఇవన్నీ కూడా ఇక్కడ మనకి పరిచయం చేశారు, వచనాలు పరిచయం చేశారు. ఇక్కడ కావర్గం, చావర్గం అనేటటువంటిది ఇచ్చారు, కానీ మనకి గత లెసన్లోనే అవి మెన్షన్ చేశారు. ఇక్కడ మహతీవాచకాలు ఇవన్నీ కూడా కొత్త టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు, ఏకవచనం, బహువచనాలు కూడా. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. చమత్కార పద్యం సేమే, నేను ఇవి చేయగలనా సేము. నెక్స్ట్ ఇది కూడా భగత్ సింగ్ గారిది ఇచ్చారు, ఇక్కడ గాంధీ గారి గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సమయపాలన గురించి ఇచ్చారు, కానీ ఇక్కడ నేతాజీ గారి గురించి ఇవ్వడం జరిగింది. సో మనకి చదవండి, ఆనందించండి దాంట్కి వచ్చేసరికి మనకి మారాయి అన్నమాట. సో ఈ విధంగా ప్రతి లెసన్ నుంచి కూడా మీ గ్రామర్ పార్ట్ అనేటటువంటిది నేను చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.